దేవుడైతే ఏడిసే వాళ్ళని ఓదార్చగలిగిన వాడు, సమస్యల్లో ఉన్న వారికి మరి ఓదార్చే దేవుడు, ఆ సమస్యలను కూడా విడిపించగలిగిన దేవుడు. ఆయన మహా గొప్పవాడు. ఆయన అరవరాలు ఏడ్చుచున్నది, ఒక్క కుమారుడు మరణించి ఉన్నాడని ఏడ్చుచున్నది. కానీ చూడండి, ఆ పాడి కట్టుకొని పోతున్న కుమారుడిని మధ్య మార్గంలోనే యేసు ప్రభువు అక్కడ దింపించి, చూడు ఆమె దుఃఖమని కనిపెట్టి ఉన్నాడు, చూచి ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏడుపు కూడా, నువ్వు ఏడ్చే ప్రతి ఏడుపు కూడా ఆయన వెంటాడు. మనము ఏదన్నా సమస్య వచ్చిందంటే, అమ్మ నాకు ఇదిగో వచ్చింది, నాకు ఈ సమస్య వచ్చింది, ఇదిగో నా పిల్లలు పెట్టువారు, ఇదిగో నా భర్త పెట్టువాడు, నా కుటుంబం పెట్టది అని చెప్పి ఎవరికో మనుషులు కాడ, లోకంలో పాపము చేసిన మనుషులు కాడిపోయి చెప్పుకొని వేడిస్తాము. కానీ దేవుని బిడ్డ, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు కడుక్కుంటే ఈ అదవరాలకు చేసిన న్యాయము నీకు నాకు కూడా, ఈ చనిపోయిన కుమారుడు లేపి, అమ్మ నువ్వు ఇంకా ఏడవక, నీతో చెప్పడా నాతో చెప్పడా, ఈ మాటని నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. దేవుని బిడ్డల, మనము మన జీవితంలోనూ సగం వరకే, మన హృదయం నిండా ఏమి ఉంటుందంటే పాపము, దోషము, ప్రీతులు, సాతాను ఆలోచనలు, ఎవరి ద్వారాగా, ఎలాగా, ఏ కుటుంబమా, ఏ బిడ్డ అని ఇలాంటివన్నీ కూడా మన హృదయం ఎత్తుకులాడుతూ ఉంటుంది. దేవుని బిడ్డ, చిన్న అగ్గి నాలుగు కూడా ప్రతి ఇంటికి మోసకారమై ఉన్నది. దేవుని బిడ్డ, నీ నాలుగు ఎంత పరిశుభ్రతగా, నీ హృదయం ఎంత పరిశుభ్రతగా ఉంటే, ఇదిగో ఈ అదవరాలని ఓదార్చిన దేవుడు, అమ్మ నువ్వు ఇంకా ఏడవక, నువ్వు బాధపడక, ఆ కుమారుడు తిరిగి లేచి పాడ మీద కూపాలి మాట్లాడుతున్నాడు. ఆ తల్లి మరలా ఆనందం కలిగి ఉన్నది. దేవుని బిడ్డలారా, కానీ ఎవ్వరు కూడా ఆ తల్లిని ఓదార్చగలిగిన వారు లేరు. బంధువులు వచ్చి ఉన్నారు, స్నేహితులు వచ్చి ఉన్నారు. అయ్యో, మరి ఆ గ్రామంలో ఆ యొక్క ఎదవరాల కుమారుడు చనిపోయినాడని అందరూ చూసివారే కన్నీళ్ళు పెడుతున్నారు. కానీ ఆ బిడ్డను లేపుటకి ఒక్కరికి కూడా శక్తి లేదు, వారికి బలము లేదు. మన పట్ల ఆయన శిలువ మోసిన దేవుడు, ఏదైనా కూడా మనకు చేయగలిగిన దేవుడు ఆయన. అయితే దేవుని బిడ్డ, నీవు ఆరాటము దేని మీద పడుతున్నావు? నువ్వు ఎటువైపున మరి కలిగి ఉన్నావు, నువ్వు ఎటువైపున ఉన్నావు. కానీ ఈ లోకంలో నీకెంత డబ్బు కాదు, కోట్లు ఉన్నా బంగారం నిన్ను బతికించదు, మరి నీకున్న డబ్బు బతికించదు, నీకున్న బిల్డింగులు బతికించదు, నీకున్న అధికారం కూడా బతికించదు. కానీ ఇక్కడ బతికించింది ఎవరంటే, యొక్క పేద ఎదవరాలు కుమారుని బతికించింది ఎవరంటే యేసు నామమే. ఆ యేసయ్యే బతికించి ఉన్నాడు. కుమారుడా, నువ్వు లేచి కూకోమని ఒక్క మాట సెలవివ్వగానే ఆ కుమారుడు లేచి కూకున్నాడు. నీ బంగారము, నీ డబ్బు చాలా వ్యర్థమైనది, నీ యొక్క బిల్డింగులు చాలా వ్యర్థమైనది, నీ తెలివి చాలా వ్యర్థమైనది, నీ జ్ఞానము చాలా వ్యర్థమైనది. నేను ఏదైనా చేసుకోగలుగుతాను, నాకు జ్ఞానం అన్నది ఏదైనా నేను సంపాదించుకోగలుగుతాను అనుకుంటున్నామేమో. దేవుని బిడ్డ, అలాంటి ఆలోచనలో పొందక, అలాంటి ఊహాలు నీ అద్దక రానివాక. దేవుడే ఏది చేసినా, కానీ నీవు డబ్బు తీసుకొని నువ్వు వెళ్ళినా నీ బ్రతుక్కి శాంతి లేదు, మన బ్రతుకులకి సమాధానం లేదు.
ఒక్కడనని ఎప్పుడైతే ఈ ఎగవరాలు కొట్టిమిట్టలాడుతున్న కన్నీళ్లు దేవుని పాదాల కాడకు చేరి ఉన్నాయి. ఆ దేవుడు ఏం చేసి ఉన్నాడు? కానీ ఆ మరణించిన కుమారుడిని తిరిగి లేపి ఉన్నాడు. నీ ఇంటిలో సమాధానం లేకపోవచ్చు, సమాధానం వచ్చే వరకు కూడా ఆయన పాదాలు పట్టుకొని వేలాడాలి. నీ ఇంటిలో పేదరికము కావచ్చు, నిన్ను ఎవరు చేర్చుకోకపోవచ్చు, నిన్ను ఎవరు ప్రేమించకపోవచ్చు. దేవుని బిడ్డ, దేవుడు అన్నవాడు ఒక్కడ ప్రేమించగలుగుతాడని నీవు ధైర్యముగా ఉండి నువ్వు దేవుణ్ణి ఎమ్మడించటమయ్యా నీకు తెలుసు. నా ఒంటరి జీవితము నువ్వు ఎరిగి ఉన్నావు, నా బ్రతుకు దినాలు నీకు తెలుసయ్యా. నా ఆలోచనలు నువ్వు ఎరిగిన వాడివి, నా కోరిక నువ్వు ఎరిగిన వాడివి. అవన్నీ కూడా నీ ముందే నీ పాదాల కాడే నేను సమర్పించున్నానని దేవుని బిడ్డ, ఈ యొక్క పేద ఎదవరాలు కానీ మరి దేవుని కాడ సమర్పించి ఉన్నది కాబట్టి అందుకే దేవుడు మరి వచ్చి ఉన్నాడు, ఆ కుమారుడు లేపి ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుని నీ హృదయంలోకి రావాలంటే నీ హృదయం ఖాళీగా ఉండాలి. నీ హృదయము ప్రశాంతంగా ఉండాలి. నీ హృదయంలో దాచుకున్న పాపాలను మనం ఎన్నో హృదయంలో దాచుకొని ఉంటాం. ఎన్ని మారులను ప్రార్థించినా నువ్వేమి చేసినా ఈ హృదయము శుద్ధి లేని ఎడల నీకు ఏది ఉన్నా ఏడ్తావు, నీ బ్రతుకే సున్నాయి అంటది. నీకు లేని ఎడల నీకు పేదరికమైన ఒంటరి అయినా నీవు ఈ హృదయముని నువ్వు ఖాళీ అయిన రాతి బాణాలను కడిగినట్లు నీవు ఈ హృదయముని కడిగితే నీ దేవుడు నీలోనే నివాసనము కలిగి ఉంటాడు. నీ చెయ్యి పట్టుకొని ఆయనే నడిపించుతాడు. ఆయనే నడిపించగలిగిన శక్తివంతుడు మాత్రము ఆయనే. దేవుని బిడ్డ, నీ హృదయము ఆ యొక్క కానాను పెళ్లిలో ఆది రాత్రి బాణాలని కడిగి అంచుల మట్టుకి నీళ్లు నింపమని మరి ఆ తల్లి మరియమ్మ గారు చెప్పి ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రాత్రి బాణాలని శుద్ధి చేసినాక ఆ నీటిని కొత్త నీళ్ళని నింపినాక అది ఆ మూలముగా యేసు ప్రభువారు వచ్చి మార్చగలిగి ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ హృదయంలో కూడా ఈరోజు నువ్వు ఖాళీ చేసుకోవాలి. నీ దోషాలు, నీ అపరాధాలు, నీ పితరులు, నీ యొక్క సర్వము మొత్తం కూడా తీసివేసి ప్రభువుని తెలుసుకో, నీ హృదయంలో ఉంచుకో. ఎవరి మీద చెడు తలంచకు. నీ మీద చెడు తలంచిన వారు, చెడ్డ తలంచిన దానియేలుని కాపాడిన దేవుడు, సింహాల్లో కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతాడు. నీకు అది అవసరత లేదు. కానీ దానియేలుని సింహాల్లో వేసినప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.